రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అభ్యర్థులు గ్రామాలు చుట్టేస్తున్నారు. గెలుపు కోసం పార్టీల ముఖ్య నేతలు శ్రమిస్తున్నారు. 16 ఎంపీ సీట్లు గెలిపిస్తే ఢిల్లీ రాజకీయాల్ని శాసిస్తామంటున్నారు టీఆర్ఎస్ నేతలు. 5 ఏళ్లుగా కేంద్రం నుంచి ఏం సాధించారో చెప్పాలని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండలో ఎన్నికల ప్రచారం చేశారు కవిత. జాగృతి ఆధ్వర్యంలో ఆమెకు బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. 5 సంవత్సరాలుగా నిజామాబాద్ అభివృద్ధి కోసం పనిచేశారని చెప్పారు కవిత. మరోసారి అవకాశం ఇస్తే పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరిస్తానన్నారు. 16 ఎంపీ సీట్లు గెలిస్తే ఢిల్లీలో చక్రం తిప్పొచ్చన్నారు కవిత. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం తీరంలో ప్రచారం చేశారు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి వాకర్స్ తో మాట్లాడారు. 16 ఎంపీ సీట్లు గెలుచుకుంటే రాష్ట్ర హక్కుల కోసం పోరాడవచ్చన్నారు వినోద్ కుమార్. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఎంపీ ఎన్నికల్లో ఉత్తమ్ ఓడిపోవటం ఖాయమన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి భారీ మెజారిటీ కోసం పనిచేయాలని సూచించారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఎంత నాశనం చేయాలో అంత చేసిండు అని ఆయన పక్కనున్న ఎమ్మెల్యేలు ఆయన పక్కనున్న నాయకులు చెప్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి 6 నియోజకవర్గాలలో నిన్ను ఓడగొట్టి నీ పిసిసి అధ్యక్షుడిగా పనికి రావాలని చెప్పి పద్ధతి తీర్పు చెప్పారు. ఇప్పటికే నల్గొండ జిల్లా పద్ధతి తీర్పు చెప్పారు. నువ్వే ఒక చెల్లని రూపాయలు. సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డిపై భారీ మెజారిటీతో గెలుస్తానన్నారు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్. అంబర్పేటలో రాఘవేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీఆర్ఎస్ 16 ఎంపీ స్థానాలు గెలుస్తుందన్నారు. అంబర్పేట కాన్స్టిట్యున్సీలో మా అన్న ఎమ్మెల్యే గారు కాలేరు వెంకటేష్ అన్న గారు కిషన్ రెడ్డి పైన ఎవరైతే ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ తన పైన అఖండమైన విజయం గెలిచి నన్ను రిసీవింగ్కి ఫస్ట్ పాదయాత్ర ఇక్కడ నుండే స్టార్ట్ చేసాము. అఖండమైన రిసీవింగ్ ఉంది, మీరు చూస్తున్నారు. చాలా గ్రాండ్ వెల్కమ్ ఉంది. చాలా హ్యాపీగా ఉందమ్మా. 100% యావత్ తెలంగాణ మొత్తం ప్రజలకి ఒకటే విన్నపం, మీరు మొన్నైతే ఏదైతే ఎలక్షన్లో మ్యాండేట్ ఇచ్చినారో 100% దానికి మించిన మ్యాండేట్ అవసరం. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో మార్నింగ్ వాక్ ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్న కుట్రతో ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. నేను ఒకటే నా పని డెవలప్మెంట్ చేసింది. నాకంటే ముందు కూడా పార్లమెంట్ సభ్యులు తర్వాత కూడా వచ్చారు. ఎందుకు ఆ డాక్టర్ అంబేద్కర్ వాకింగ్ ట్రాక్ ను పట్టించుకోలేదు అడుగుతాను. ఇలా ఇక్కడ లైటింగ్ సిస్టమ్ అవసరం ఉంది. దీన్ని తప్పకుండా ఆ విధంగా డెవలప్మెంట్ చేస్తానటువంటి మాట కూడా మీకు ఇస్తా ఉన్నా. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యమన్నారు వామపక్ష నేతలు. లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నామని చెప్పారు. ఖమ్మం పార్లమెంటు సిపిఎం పార్టీ అభ్యర్థికి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు సిపిఐ నేతలు. కేంద్ర బీజేపీ గాని రాష్ట్ర టీఆర్ఎస్ గాని ప్రజల యొక్క ఆకాంక్షలకి తిలోదకాలు ఇస్తున్నారు. ఈరోజు మొత్తం రాజకీయాలన్నీ కూడా కార్పొరేటివ్ రాజకీయాలుగా మారిపోతున్నాయి. అంటే ఎన్నికల్లో నిలబడటానికి కొలబద్ద డబ్బు ప్రధానమైన కొలబద్దగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ కు షాక్ తగిలింది. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.